హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీకు ఈ సెటప్ అంతా చూసి ముందే అర్థమైపోయి ఉంటుంది ఏం చేస్తున్నాం మేము ఏంటి అనేది. ఇప్పుడు నేను సింపుల్గా మ్యాంగో పికిల్ ఎలా పెట్టుకోవాలో చెప్తాను, చూడండి ఫ్రెండ్స్. కొలతలు లేకుండా సుమారుగా అయినా వేసుకోవచ్చు, కొలతలుగా అయినా వేసుకోవచ్చు. కానీ ఏంటంటే ఈ యొక్క గ్లాస్కి ఎలా పట్టాలి ఏంటి అనేది సింపుల్గా చూపిస్తా, చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి, నాకు ఈ గ్లాసు మామిడికాయ ముక్కలు ఒక బౌల్లో వేసుకుంటున్నా. చక్కగా కాయని కడిగి తుడిచి ముక్కలు పోసాను, ఆరబెట్టాను. దాంట్లోకి ఈ గ్లాసుడు నూనె తీసుకుంటున్నాను, వేరుశనగ నూనె. వేరుశనగ నూనె తీసుకుంటున్నాను. ఇదిగోండి, నూనె పోసాను. ముక్కలకంతా బాగా పట్టాలి. ఇదిగోండి, ముక్కలకంతా బాగా పట్టింది. మామిడికాయ ముక్కలు సుమారుగా చూపిస్తున్నాను ఫ్రెండ్స్, కొలతలతోనే ఉంటుంది. సుమారుగా అంటే ఇది కొన్ని ముక్కలే కాబట్టి సుమారుగా చూపిస్తున్నాను. దీంట్లోకి కొద్దిగా పసుపు, వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక ఉప్పు, కల్లుప్పు దంచి పెట్టుకున్న ఉప్పు, కొంచెం తక్కువ వేసుకోండి, చాలా పోతే మూడో రోజు కలిపేటప్పుడు వేసుకోవచ్చు. ఉప్పు, వెల్లుల్లి మెంతుల పొడి దంచి పెట్టింది, మెంతులు ఎక్కువ వేసుకుంటే చేదు వస్తుంది కాబట్టి కొంచెం వేసాను. వెల్లుల్లి స్మెల్ రావటానికి వేసాను. పొట్టు తీసిన వెల్లుల్లి కొన్ని, ఈ టేస్ట్ బాగుంటాయి తింటే, నానే కొందికి పచ్చట్లో బాగుంటుంది. ఆవాల పిండి, ఆవాల పొడి నేను ఇంట్లో పట్టిందే, బయట నుండి అయితే ఏం తేలేదు. ఇదిగోండి, ఒకసారి మిక్స్ చేసుకున్నాం. ఇదిగోండి ఫ్రెండ్స్, మిక్స్ చేసుకున్నాక కారం, పచ్చికారం గానుగ నుండి తీసుకొచ్చాను. ఇదిగోండి, ఒకసారి మిక్స్ చేసుకోవాలి. స్పూన్తో అయితే బాగా అవ్వదు, ముక్కకి పట్టాలి కాబట్టి మనం చెయ్యి యూజ్ చేసి ఫస్ట్ చెయ్యి మంట పుట్టుకోకుండా ఆయిల్ రాసుకుని చేతికి అప్పుడు యూజ్ చేయండి. మిక్స్ చేస్తూ ఉండండి. ఇది ఎంత ముక్కకు బాగా పట్టేటట్టు కలపాలి. నేను చిన్న చిన్న ముక్కలే తీసుకున్నాను, చిన్నయ్యే ముక్కలు అంటేనే నాకు ఇష్టం. ఇదిగోండి, ముక్క ఒకటి చిన్నగానే ఉంది, మరీ అంత పెద్దగా కాదు, చిన్నగా కాకుండా తీసుకున్నాను. మిక్స్ చేస్తూ ఉండండి. మ్యాంగో పికిల్ పట్టిన వాళ్ళు ఎంతమంది, ఇంకా పట్టాల్సిన వాళ్ళు ఎంతమంది చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా ఈజీగా పట్టేసుకోవచ్చు ఫ్రెండ్. ఒక కాయ రెండు కాయలు తీసుకొచ్చి, ఎక్కువ అయితే కొలతల్లో వేసుకోవచ్చు కానీ ఫ్రెండ్స్, ఇలా ఒక కాయ రెండు కాయలే కాబట్టి ఈజీగా సింపుల్గా పట్టేసుకోవచ్చు. ఎక్కువ శాతం కాబట్టి ఇది ఎన్నో నిలవ ఉంటుంది, ఉంచము, రెడీమేడ్గా తినాలంటే తినేవచ్చు కాబట్టి. ఇది మ్యాంగో పికిల్ ఫ్రెండ్స్. ఇవ్వండి నా మ్యాంగో పికిల్ 3 రోజుల తర్వాత ఊడిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు. ఈ చిన్న వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. 10 లైక్స్ వస్తాయి. ఓకేనా?